ఏక పంట కంటే మిశ్రమ పంటల సాగు లాభసాటిగా ఉంటుందనేది మనందరికీ తెలిసిందే. అలానే జలసాయం కూడా. మంచినీటి చెరువుల్లో ఎక్కువగా బొచ్చె, రోహు, మృగాల, బంగారు తీగ చేప రకాలను పెంచుతూ ఉంటారు. ఈ చేపలతో పాటు రొయ్యలను కూడా జత చేస్తే పెంపకం లాభసాటిగా ఉంటుందనేది శాస్త్రవేత్తల సూచన. చెరువు ఒక్కో భాగంలో ఒక్కో రకం చేపలు బాగా పెరుగుతాయి. కొన్ని అడుగున పెరిగితే కొన్ని మధ్య భాగంలో, మరికొన్ని చెరువు పైభాగంలో పెరుగుతాయి. మరి రొయ్యలను కూడా జత చేసేటట్లయితే పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత సాంద్రతలో వేసుకోవాలి అనే అంశాలు రైతులు తెలుసుకోవాలి. కార్పు చేపలు, వెన్నామి రొయ్యలను కలిపి పెంపకం చేయడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలేవో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ హరిసాధు. కార్పు చేపల పెంపకంలో వెన్నామి రొయ్యలను సాగు చేయడం వల్ల ఎలాంటి మెళకువలు ఉన్నాయి అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో కార్పు చేపల పెంపకం మనం చూసినట్లయితే ఎకరాకి రైతులు దాదాపు 3,000 వరకు స్టాక్ చేస్తున్నారు. అంటే దాదాపు 5 నుంచి 6 అడుగులు నీళ్లు ఉంచగలుగుతున్నారు. ఇలా 3,000 ఎకరాకి స్టాక్ చేసినట్లయితే 2.5 నుంచి 3 టన్నులు మాత్రమే మనకు పంట వస్తుంది. పంట ఖర్చు అనేది కిలోకి 90 రూపాయల దాకా అయిపోతా ఉంది. రైతు అమ్మాలంటే లైవ్ ఫిష్ని అమ్మకంగా చేస్తే కూడా కిలో 120 రూపాయలకు మించి అమ్మలేకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎకరాకి గట్టిగా మనకు 3 టన్నులు తీస్తే కూడా 90 రూపాయలకి ప్రొడక్షన్ కాస్ట్ అయినప్పుడు ఆయన 110 నుంచి 120 అమ్మినప్పుడు కేవలం ఒక కిలో మీద 20 నుంచి 25 రూపాయల ఆదాయం మాత్రమే వస్తుంది. 3 టన్నులు తీస్తే కూడా 75,000కి పరిమితం అయిపోతుంది. అలా 2.5 టన్నులు తీసే పరిస్థితుల్లో 60,000కి పరిమితం అయిపోతుంది. ఒక ఎకరాకి రైతు కష్టపడి సంవత్సరం అంతా కష్టపడితే 60 నుంచి 75,000కి మించి రావట్లా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం కృషి విజ్ఞాన కేంద్రం నుంచి గత 15 సంవత్సరాలుగా మనం దీని మీద ఎంతో కృషి చేసాం. రైతుల్ని బాగా మోటివేట్ చేసాం. ఈ కార్పు చేపలతో మీరు వెన్నామి రొయ్యల్ని, అంటే మంచినీటి వనరుల్లోనే వెన్నామి రొయ్య అనేది యూరిహాలైన్ స్పీషీస్ కాబట్టి 0 సెల్లీటీ నుంచి మనకు 35 సెల్లీటీ వరకు వెన్నామి రొయ్యలు మనం సాగు చేయొచ్చు. కాబట్టి వెన్నామి రొయ్యల్ని మనకు ఎకరాకి 70 నుంచి 1,00,000 పిల్లలు వేసేసి వదిలేయడమే. దాని గురించి మనం ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకోము. దానికి ప్రత్యేక మేతలు కూడా ఇవ్వాల్సిన అవసరం లే. ఎందుకనంటే మనం ఎలాగో కార్పు చేపలకి మనం ఇచ్చేటటువంటి దాణాలు ఇస్తూ ఉంటాం. అది మ్యాష్ ఫీడ్స్ అంటే పొడి దాణాలలో భాగంగా మనం వేరుశెనగ చెక్క తౌడు ఇస్తుంటాం. కాబట్టి ఆ మిగిలిపోయినటువంటి మేత రేణువులు కానివ్వండి, అంతే కూడా కాకుండా ఈ కార్పు చేపల విసర్జితం మట్టితో కలిసిపోయి సేంద్రీయ పదార్థం ఏర్పడుతుంది. అలాంటి కుళ్ళిన సేంద్రీయ పదార్థాన్ని రొయ్యలు ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి నిశ్చింతగా మనకు 70 నుంచి మనం 1,00,000 మనం రొయ్య పిల్లల్ని జస్ట్ కొని, అంటే 20 పైసల నుంచి 25 పైసల లోపే ఉంటుంది. దానికి 1,00,000 ఇస్తే కూడా 25,000కి మించి ఖర్చు లేదు రైతుకి. మనకు దాదాపు 1/2 టన్ను నుంచి 600 కిలోలు మనకు రొయ్యలు వచ్చే అవకాశం ఉంది. అంత అద్భుతమైనటువంటి అవకాశం ఇది. కాకపోతే మనం పట్టుబడికి అనుకూలంగా ఉంటుందని అంచుల వెంబడి మనం పడదామనంగా ఈ 10 గ్రాముల సైజులో రొయ్యలను మనం పట్టుకోవాలంటే ఒక 20 రోజుల ముందో నెల ముందో మనం మేతలను అలవాటు చేస్తే రొయ్యలు అలా అక్కడికి వస్తాయి. కాబట్టి మనం విసురు వాళ్ళతో పట్టేదానికి మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాక్టీస్ చాలా మంచిది. ఇలా ఎంత తక్కువగా మనం గమనించినట్లయితే కూడా ఎకరాకి 1/2 టన్ను వచ్చినా సరే 100 కౌంట్ 250 అమ్మితే కూడా మీకు 1,25,000 రూపాయలు వచ్చినట్టే. ఈ 1,25,000లో మేతలు కొందరు రైతులు వేస్తారు. మేతలకు వేస్తే ఒక 10,000 ఖర్చు పెట్టినా మేతలు వేయని రైతు కూడా కనీసం 25,000 రూపాయల దాకా రొయ్య పిల్లలకు వాడతాడు. కాబట్టి ఇది ఒక 25,000 రొయ్య పిల్లలు, మేతలు వచ్చి ఒక 10,000 వేసుకున్నా ఒక 35,000 రూపాయలతో 85 నుంచి 90,000 అనేది నికరంగా ఆదాయం వస్తుంది. ఈ కార్పు చేపల్లో గట్టిగా వస్తే ఒక 60,000 ఆదాయం వస్తుంది. దీంట్లో 80,000 సులభంగా ఆదాయం వస్తుంది. వెన్నామి రొయ్యల్ని ఈ కార్పు చేపల్లో స్టాక్ చేసి వదిలేసిన దానివల్ల 1,40,000 రూపాయలు అనేది రైతుకి చాలా అనుకూలం అవుతుంది. కనుక రైతులు ఈ యొక్క అనుకూలతను గమనించి సాగు చేసినట్లయితే మనకు అదనపు ఆదాయం 80,000 నికరంగా వచ్చే అవకాశం ఉంది. కనుక సాగు చేయడం మంచిదని మా యొక్క మనవి.